మీరు ఓపికతో సుజాత గారు ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. సుజాత గారు దయచేసి వినండి వినండి సుజాత వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలా, మీరు వినాలా? సుజాత గారు ఒక్క నిమిషం, సుజాత గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు దయచేసి ఒక మీరు వ్యక్తిగత విమర్శలు చేయకండి. మీరు పాలసీల పరంగా మాట్లాడండి. నేను పవన్ కి విమర్శలు చేశానా? వినాలా మీరు? పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏంటి, జైల్లో కొట్టిన వ్యక్తి అని చెప్పి నేను కూడా అనడానికి లక్ష్మణరావు గారు ఆరోగ్యకరంగా మాట్లాడుకునేటప్పుడు హుందాగా మాట్లాడుకోవాలని మనం కూడా తాడు బంగారం లేని వ్యక్తి అనే మాటను మీరు వదిలేసేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు, ఏం చేశారో అది చెప్పండి. వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుకోవాలి? లక్ష్మీనాథ్ గారు ఈ రోజున వినండి, చెప్పండి. ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామి అయిన వ్యక్తి నువ్వు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి రోడ్డు మీదకి వచ్చి నేను వచ్చాను హూ అంటే అయిపోతే ఎవరి కాలు పట్టుకోవాలి? జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి కాలు పట్టుకోవాలి? వెళ్ళి మోడీ గారి కాలు పట్టుకోవాలి. వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకోకపోతే కానీ నువ్వు ఇచ్చిన మాట అక్కడ నెరవేరదు. రైట్. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్, చాలా సమయం అయింది, చాలా సమయం. రైట్ రైట్, మీరు అడిగిన క్వశ్చన్కి సుజాత గారు సమాధానం చెప్తారు. ప్లీజ్ సుజాత గారు ప్లీజ్. సార్ లక్ష్మీనాథ్ గారు మొదటగా ఆయన పాలసీల పరంగా మాట్లాడినంత సేపు నేను ఏం మాట్లాడలేదండి. నేను ఏం మాట్లాడుతున్నారు వింటూ ఉన్నాను. తాడు బంగారం లేని వ్యక్తి అని చెప్పి ఒక డిప్యూటీ సీఎం పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు పాలసీల పరంగా మాట్లాడితే మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవాలి, మోడీ గారు కాళ్ళు పట్టుకోవాలని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణరావు గారు ఆవిడ మాట్లాడండి. లక్ష్మణరావు గారు దయచేసి ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. లక్ష్మణరావు గారు మీకు నేను ఇస్తాను. లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి వినండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మీరు మాట్లాడింది ఆవిడ మాట్లాడాక ఆ మాట్లాడిన దాని గురించి మీరు మాట్లాడిద్దరు కానీ మీరు మళ్ళీ కౌంటర్గా మాట్లాడిద్దరు కానీ దయచేసి ఆవిడ మాట్లాడినివ్వండి, ఆవిడ సమయంలో మాట్లాడినివ్వండి. సుజాత గారు కంటిన్యూ ప్లీజ్. సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటారంటున్నారు, అటు మోడీ గారు కాళ్ళు పట్టుకుంటారంటున్నారు. ఎందుకు పట్టుకుంటారు సార్? ఏమవుతుంది సార్? పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఏమైనా ఒక 38 కేసులు ఉన్నాయా? ఆర్థిక నేరస్తుడా? ఏమైనా జైల్లో కూర్చుని వచ్చిన వ్యక్తి? ఏముందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కాళ్ళు పట్టుకోవాలి? మీరు ఒకసారి ఆ మాట అడగమని చెప్పండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రజల కోసం సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం నేను మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేయాలని మాట్లాడిన మాటని లక్ష్మణరావు గారు కోట్ చేస్తున్నారు. కాళ్ళు పట్టుకోవడం అంటే ప్రజల కోసం ఆయన మోడీ గారు కాళ్ళు పట్టుకుంటున్నారు అంటున్నారు. పోనీ ప్రజల కోసం పట్టుకుంటే తప్పు లేదా? ఆయన మాట్లాడి చెప్పేదాన్ని మీరు ఆయన చెప్పండి. పోనీ సార్ ప్రజల కోసం మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పుల్లో ముంచి వెళ్ళాడు, చెప్ప చేతికి ఇచ్చిపోయాడు, కాబట్టి మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, ప్రతి రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్ నిధులు ఏదైతే ఉన్నాయో మ్యాచింగ్ గ్రాంట్ నిధులు మా రాష్ట్రానికి కొంచెం ప్రత్యేకంగా ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ వీళ్ళలాగా కేసుల కోసం సాగిలు పడి కాళ్ళు పట్టుకుని కాళ్ళ వేళ్ల పట్టుకుని ప్రాధేయపడి అలాంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. అటువంటి రిలేషన్షిప్ కూడా మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి లేదు. చాలా చాలా గౌరవిస్తారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు అంటే అత్యంత గౌరవం ఉంది. వాళ్ళిద్దరి మధ్య సరైన రిలేషన్ ఉంది. మీలాగా ఒక ఖైదీకి ఇంకొక ప్రభుత్వంలో ఉన్న అధికారికి ఈడీ అధికారికి మధ్య ఉన్న రిలేషన్ కాదు. మీకు అలాంటి అర్థం కాదు. ఎందుకంటే ప్రజల కోసం ప్రాధాయపడ్డాన్ని, కేసుల కోసం బెయిల్ ఇప్పించుకోవడానికి ప్రాధాయపడ్డాన్ని మీరు ఒకటే ఘాటికి కట్టేస్తున్నారు. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ కోసం అల్లల్లాడి 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి కదా. 3000 సార్లు విచారణకి హాజరవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్న వ్యక్తి కదా. మీకు అలాగే ఉంటుంది ప్రతిదీని. ఎవరు ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక నిధుల కోసం రాష్ట్రం కోసం మాట్లాడినా కూడా కేసుల కోసం బెయిల్ కోసం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐ రాకుండా కాళ్ళు పట్టుకున్నట్టు అవన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. మరి మీకు అంటే మీరు ఎలా ఉన్నారు? ఇదే ఒక సామెత ఉంటుంది సార్, సుజాత గారు ఇంకొకటి, సుజాత గారు జనవరి 5 నుంచి జనాల్లోకి జగన్ వస్తున్నారట.
మరి మీ ప్రభుత్వం మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చకపోతే తూర్పు పారబడతారట. దాని గురించి చూడండి ఏంటి ఆ జనాలు